पीछे आना पल जल चर पल ऑन ऑन बॉडी वाटर Tension force. Stretching Okay, gravitation 30° Fahrenheit to 37° Fahrenheit. And 2000 meters to 6000 meters of the depth of this abyssal zone. And it plans to carry all the activities of these organisms. And the total oceanic zones are 3 types. Sunlight zone, beta zone, twilight zone means absence of sunlight, dim light. Abyssal zone, dark zone. Dark zone, there is no sunlight. There is absence of photosynthetic activities. Okay, what is that? Okay, sit down. What is this? Okay, what is the verb? Very good question. River also told Diana about the colorful people can
Four apples. Three balls. Tables. Now Pop likes to run. Now Pop is on the log. Now Pop is on the log. Pen likes to play. With the head. Pen play with the Pop. In the sun. Pen has a head. The hen is red. The hen is in a hole. Pen has a dog. The name of the dog is Pop. Good morning, teacher. Thank you, teacher. Open 47th page number. Open. You sit without your friend? No. Had never seen? No. Dino means what? Dinosaur. Dinosaur lived in little cave. Beautiful. Monica from 10th grade. We can welcome our DEO. She given her precious time for our school. Give a big hands of applause to her visit. She will be felicitated by Veronica from 10th grade. Sri Sarvepalli Radhakrishnan, and also one of the great president of our India. So once again, I am welcoming our Honorable Sir, Srinivas Garu Sir. Please honor our great teacher of India, Sri Sarvepalli Radhakrishnan, Principal Madam, and all teachers. Please. So now it is the time we are garlanding and giving the honor and giving respect for the India's great achiever and also legend. Give a big hand of applause.
and our program, small culture program, will be started. Now, student DEO, District Education Officer, student DEO, please come on the dash. Samantha will be facilitated by Pravalika. Now, the principal, one-day principal, student principal, Tejaswini. Tejaswini facilitated by Ashwini Gida. Give a big hand of applause. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఎంత చచ్చినా తరగని మా త్యాగదవయ్యారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులో పరకల కవితో మొదలు పయనం, అంచలంచలుగా మెలుగుతుంటే ముడిసెను నీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందరం ఎత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్ది వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్ది వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోతారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తర వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నే సీఎం అయినా, దేశాన్నే పీఎం అయినా, రాష్ట్రాన్నే సీఎం అయినా, దేశాన్నే పీఎం అయినా, నీ నుండి విద్య నేర్చినోలయ ఒకనాటి నీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం, వర్ష పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమింత చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరిపోవునా ఈ చల్ల గొప్పతనము. నింగి నేల ఉన్న నాలు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్న నాలు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ. నవలి అంతే ఉందా మీ ఎనర్జీ? నర్సర్ వాళ్ళు గట్టిగా. ఎల్కేజీ ఎవరు గట్టిగా నర్సరా ఎల్కేజీ? మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్.
పొద్దు నుంచి ముద్దుగా ఎగిరింది కదా. రోజు ఇట్లనే ఉంటే మస్తుండదుగా. మీ టీచర్ ఎవరన్నా అవుతుంది మళ్ళా చూసిరా. అందరూ వచ్చినారా మీ దాంట్లకు? వెరీ గుడ్. బీసీట్ రైట్. మీరు ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేద్దాం. నర్సరీ మీ కొరకే. మీరందరూ గమ్ముగా ఉంటే వాళ్ళ అక్కలు పాటలు పాడతారు, టీచర్లు మాట్లాడతారు. ఓకేనా? ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీకి బదులుగా ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 తారీఖున మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈరోజు మనం ప్రత్యేకంగా ఆ యొక్క ఉపాధ్యాయ దినాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రోగ్రామ్ను నిర్వహించుకోవడం జరిగింది. ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే మనల్ని మనమే గవర్నింగ్ చేసుకోవడం. నేర్చుకుంటే ఎప్పటికి కూడా రాదు. మరి మనం ఆ పాత్రలో దూరితే తప్ప అక్కడున్న సాధక బాధకాలు ఏంటో తెలియదు. ఒక సామెత ఉంది, కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ బాగా తెలిసినవాడట. ఎందుకు? కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు అని సామెత. దాన్ని ఎట్లా చెప్పుకుంటాం మనం? మీరు స్కూల్కి రాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నర్సరీకి వెళ్ళి 10th క్లాస్ వరకు 13 సంవత్సరాలు అయింది. జాగ్రత్తగా వినండి. ఈ 13 సంవత్సరాల్లో 10th క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. 13 సంవత్సరాలు రోజు స్కూల్కి వస్తారు, రోజు చూస్తారు, రోజు ఏం చేస్తారు? టీచర్లను చూస్తారు. స్కూల్కి రాగానే మీకు కనిపించే దినచర్య ఏంటి? స్కూలింగ్. టీచర్ రావడం, క్లాసులు తీసుకోవడం, మీరు దాన్ని యథాలాభంగా రావడం పోవడం. కానీ మీలో ఒక కోణం దాన్ని గమనిస్తుంది. ఇట్స్ యూజువల్. జాగ్రత్తగా మీరు ప్రతిరోజు గమనిస్తున్నారు టీచర్ ఏం చేస్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు. టీచర్ చెప్తే పిల్లలు ఏం చేస్తున్నారు. మీకు 2 విషయాలు తెలుసు. ఇక్కడ టీచర్కి ఒకటే విషయం తెలుసు, టీచింగ్ చేయడం, మిమ్మల్ని కంట్రోల్ పెట్టుకోవడం, టీచింగ్ చేయడం. మీకు 2 విషయాలు తెలుసు. ఈరోజు మీరు టీచర్ అయినందుకు మీకు 2 విషయాలు తెలుసు. పిల్లలు ఎట్లా అల్లరి పెడతారో మీకు తెలుసు, ఎందుకంటే మీ పిల్లలే కదా. టీచర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో మీకు తెలుసు. క్లాసులో ఎట్లా అల్లరి పెట్టాలనో మీకు తెలుసు. ఎవరు ఏం అల్లరి పెడతారో మీకు తెలుసు. మీరు కంట్రోల్ చేయడం మీకు ఈజీ కదా. అంటే ఇక్కడ మీకు 2 విషయాలతో మీరు అద్భుతంగా ఈరోజు ఉదయం నుంచి ఎంత సంతృప్తిగా ఉందంటే, నిన్న మొన్నటి కంటే ప్రత్యేకంగా మొత్తం స్కూల్ మొత్తం మారిపోతుంది. ఉదయం నుంచి ఒకటే చదువుతుండ్రు, అటు అరుస్తలేదు, చదువుతుండ్రు. అంటే మీరు ఎంత గొప్పగా ప్రదర్శించారో మీరు ఒక్కసారి ఎవరికి వాళ్ళే అభినందించుకోవచ్చు. వెల్ డన్, క్లాప్స్ యువర్ సెల్ఫ్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు మరి ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలలో ఎందుకు జరుపుకుంటాం? ఓకే, ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డేని ఎందుకు జరుపుకుంటాం? ఇదో మనం చెప్పుకున్నట్టుగా ఒక వృత్తిని మనం తెలుసుకోవాలి అంటే మన చుట్టూ అనేక వృత్తులు ఉంటాయి, రకరకాల వృత్తులు ఉంటాయి. కుమ్మరి పని ఉంటుంది, మనం పోయి ప్రాక్టికల్గా చేయలేము. వడ్రంగి ఉంటుంది, మనం పోయి డైరెక్ట్గా చేయలేము. కానీ మీరు నిత్యం చూసేటటువంటిది, ఇంకా మీరు మిడిల్ దశలో ఉన్నారు, మీ విద్య పూర్తి కాలే, మీ విద్యాభ్యాసం పూర్తి కాలే, మీరు ఒక స్టేజ్కి వస్తున్నారు. 10th క్లాస్ అనేది జస్ట్ ఏ స్టేజ్. మరి ఈ స్టేజ్లో మీకు ఏం కావాలి? ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ దశలో మీకు ఉపాధ్యాయుని యొక్క కష్టం ఏంటి,
వాళ్ళు మనకి ఏ విధంగా కష్టపడి బోధిస్తున్నారు. మరి మనం క్లాస్ రూమ్లో నిన్న మనకి ఈరోజు మీకు ఇంకా 50 మంది టీచర్లు అయ్యారు. అందులో ఒక 10 మందికైనా రియలైజేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అలర్ పెట్టే వాళ్ళు మామూలుగా సిన్సియర్గా విన్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. నిన్న మన క్లాస్ అలర్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవాళ మీరు క్లాస్ తీసుకుంటే అలర్ పెట్టే వాళ్ళు చూస్తే మీకు ఏమనిపించింది? అమ్మగారు కాలం వస్తారా, ఏమైనా చేయరా, చదువుకోరా, వాళ్ళని ఎట్లా కొట్టలేరు, తినలేవు. మీరేం చేయలేరు కదా, టీచర్లు కదా, స్టూడెంట్ టీచర్లు కదా, కొట్టలేరు, తిట్టలేరు. ఏం చేయాలి? వాళ్ళను క్యూలు ఆడుకోవాలి. మరి ఈ పరిస్థితి మీకు ఎదురైంది. ఇంకొక రకంగా ఏమెదురైంది? మీరు మన అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఉన్నారు. సబ్జెక్ట్ ఇవ్వగానే పోయిరు, బుక్స్ తీసుకోరు, దాని గురించి ప్రిపేర్ అయ్యారు. అంటే మీరు రోజు మీ టీచర్లను మరి డైరెక్ట్ అక్కడక్కడ తయారై వచ్చి క్లాసులకు పోయి టీచింగ్ చేస్తురా? మీకు సాధ్యమైంది అంతవరకన్నా? ఇంపాసిబుల్. అంటే ఏం జరిగింది ఇక్కడ? మీరు ఒక్కరోజు చెప్పడానికి, ఒక్క పీరియడ్ చెప్పడానికి మీకు ఎన్ని పీరియడ్లు వచ్చినాయి? 1 or 2, మ్యాక్సిమం 2 పీరియడ్స్కు 2 days కష్టపడ్డారు. మరి టీచర్లు ఎన్ని రోజులు కష్టపడాలి? టీచర్లకు ఎన్ని పీరియడ్లు ఉంటాయి రోజు? 6 to 7 పీరియడ్స్ ఉంటాయి టీచింగ్ పీరియడ్స్. అలా 7 పీరియడ్స్ చెప్పడానికి ఎన్ని రోజులు కష్టపడాలి? 7 to 14 days కష్టపడితే ఒక పీరియడ్ చెప్పాలి. ఒక రోజు అయిపోతుంది. మరి ఏ రోజు ఆ రోజు టీచర్లు వచ్చి పాఠాలు చెప్తారు కదా. ఎక్కడ చెప్తారు? వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి మీకు బోధన చేయాలంటే టీచర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు తాను చదవడం ఆపేస్తాడో ఆ రోజే టీచర్గా అనర్హుడు. ఎప్పటికప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు అప్గ్రేడ్ అవుతూ తన యొక్క విద్యార్థులను ఖచ్చితమైనటువంటి బోధన చేయగలిగినప్పుడే ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూరుతుంది. మరి ఇప్పుడు ఈరోజు ఈ మంచి ఎక్స్పీరియన్స్ తోని ఉపాధ్యాయుల గురించి మీరు తెలుసుకున్నారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం ఎందుకు ఆయన జన్మదినాన్నే మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి? ఆయన మొదటగా ఏంటిది? ఒక ప్రొఫెసర్, అంటే మా మాదిరిగానే ఒక టీచర్. తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఆయన హైయెస్ట్ రీచింగ్ పాయింట్ ఏంటి? ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి అత్యున్నత పదవి, భారతదేశంలో అత్యున్నత పదవి. మరి ఈ అత్యున్నత పదవిని అధిరోహించాలంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. ఉపాధ్యాయునిగా ఉంటూ ఉపాధ్యాయునిగా ఆగిపోతే ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళ యొక్క విద్యార్థులను చూసి, వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి మేము మురిసిపోతుంటాం. మా పిల్లలు ఇంత గొప్పగా ఎదిగిరు అని మేము మురిసిపోతాం. కానీ అక్కడ ఆయన ఆగలే. ఆయన కూడా ఉపాధ్యాయునిగా ఉంటూనే నిరంతరం శ్రమపడుతూ భారత రాష్ట్రపతిగా ఎదిగిండు. అక్కడ ఒకటే ఆయన గురించి ఆయన జీవిత విశేషాలు కామన్గా యాజ్ యూజువల్ అందరిలా ఆయన చదువుకున్నాడు, అన్ని కష్టపడి అన్ని చేసిండు. కానీ రీచింగ్ గోల్ చూడండి. మీ జీవితంలో కూడా ఎక్కడైతే మనం ఏదైతే ఒక జాబ్ వస్తుంది, మీకు రీచ్ పాయింట్ వస్తుంది. డిగ్రీ తర్వాత, బీటెక్ తర్వాత ఏదో సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే సో ఏదో జాబ్ వస్తుంది. అది మన గోల్ కాదు. ఇట్స్ ఏ రీచింగ్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర మనం ఆగిపోవద్దు. ఎమ్మడి మనకు ఎవరు జ్ఞాపకం రావాలి? సర్వేపల్లి రాధాకృష్ణ జ్ఞాపకం రావాలి. ఆయన ప్రొఫెసర్, దర్శనం పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన విదేశాలు చదువుకొని వచ్చారు, ప్రొఫెసర్ అయ్యిండు. చాలు ఇంకా ఆయన రోజు కాలేజీకి పోయి రావచ్చు, హాయిగా ఉండొచ్చు. కానీ ఆగిపోయిందా? ఎక్కడ ఆగకుండా నిరంతరం శ్రమపడుతూ తన యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ రాష్ట్రపతిగా ఎదిగిండు. మరి అంతటి గొప్ప వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? ఈరోజు స్మరించుకొని ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున ఈ యొక్క గురు పూజోత్సవాన్ని, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు అందరు కూడా హ్యాపీనా? ఈరోజు స్టూడెంట్ టీచర్స్ అందరూ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ను చిన్న చిన్న మాటల్లో తక్కువ వ్యవధిలో ఎక్స్ప్రెషన్స్, ఇక్కడ ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ మనం 1 లక్ష రూపాయలు అంటే కూడా రావు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ను మీరు షేర్ చేసుకోవడానికి ఒక
ఫ్రేమ్ చేసుకొని ఉంచుకొని అందరూ సార్ పిలిచినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ఎక్స్పీరియన్సే హౌ డూ యూ ఫీల్, మీకు ఒక మెమరీ ఉంది. ఈ మెమరీ అనేది మీ జీవితంలో పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు చెప్పుకోవడానికి, ఓకే నేను స్టూడెంట్స్ అప్పుడు టీచర్ అయినప్పుడు ఇలా చేసిన అని చెప్పుకోవడానికి ఒక మెమరీ. ఆ మెమరీని ఈరోజు గెయిన్ చేసుకున్నారు, దాన్ని ఫలితంగా ఉంచుకోవడానికి మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక. అట్లాగే ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మా యొక్క పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Share your today's. What do you feel? Become a student teacher. Get ready. Good afternoon to all. My name is K. Jayashree. I am from 7th grade. First of all, I wish you a very happy Teachers' Day. It is truly an honor to speak on the special occasion of Teachers' Day, a celebration of guiding stars of our life. Teachers hold the power to transform society through their students. They are bright between ignorance and knowledge, fear and confidence, doubt and clarity. A learner who tries to more in India, who encourages a learner to try one more time in India. We are celebrating this day in memory of Dr. Sarvepalli Radhakrishnan. He is a great teacher and a president who believed that teachers are the backbone of this society. On this day, let us salute our teachers and value their teachings and bring pride to their efforts. I am feeling great to our teachers for giving this valuable opportunity. Thank you. Once again, I am wish you a happy Teachers' Day to all my dear teachers. I am from 7th grade. First of all, I wish you a happy Teachers' Day. Good morning to everybody. My name is Varnasri. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలను మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. సర్వాన్ని గంధం లేక సంసారం మీద లేక చిత్రమై చితికిపోయి అలసిపోయిన బతుకులు, తాతల వంతన నాలేదు మా నందులు ఎరుగనలేదు. శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన వీరులం, వడిమెట్లను ఎక్కాలేక బానిసగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కిన దేవుడు కరుణిస్తనే లేడు, కళ్ళ ముందు కనబడుతున్న మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నాం. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు, ఆ బిడ్డలకు మా వద్దు ఓసారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. థ్యాంక్ యూ. Good afternoon everybody. Today as we gather here to celebrate Teachers' Day, I feel truly honored to say that speak about the people who shape not only our future but also our character. Teachers are often compared to a candle that burns and gives light to others. But I believe they are more than that. A candle eventually melts away, but a teacher's impact does not. It is alive in every decision we hold, in every value we hold, and in every dream we dare to chase. They believed in ourselves even before we believed in. They believed in us even before we believed in ourselves. What makes teachers so special is they not only give us the knowledge but the patience which they repeat a lesson until we understood. Dr. Sarvepalli Radhakrishnan
Krishnan once said, teachers are the best minds in the world. But I would like to add that they are the most generous hearts. Teachers is not just a profession. It is a lifelong gift of time, care and guidance. Dear teachers, you are the unseen architects of our future. I promise that your hard work will not go in vain. We will strive to make you proud just as you have made us every day. Thank you. Respected correspondents, sir, principal ma'am, teachers and my dear student teachers. Thank you for giving this opportunity. I realize that teachers, how they are teach us taking more hard work and stress. They teach not only in textbook but they teach outside world also. They are the main characters of our life. Thank you. Happy Teachers Day. Respected correspondents, principal ma'am, teachers and student teachers, DO, educational ministers and all. I felt very happy today because I participate in self-government day. This is the first opportunity to become a teacher. I understood how the teachers teach our lessons with patience and their knowledge. Teachers know who's sitting in front of them. They are rule our nation tomorrow. Students are the backbone of our country. Thank you. Teachers and all my dear student teachers, first of all I wish you happy Teachers Day. Today I am very happy because I am participated in self-government day. On this day I remember that Sarvepalli Radhakrishnan, he was also a great teacher. Thank you. Once again I wish you happy Teachers Day. Principal ma'am, teachers and all my dear friends. First of all, I wish you happy Teachers Day. Today, I understand about the teachers, how they are explaining and giving motivation to us. Teachers are backbone of our society. Teachers, motivation and giving knowledge to us. Thank you for giving this opportunity. Thank you. Principal ma'am, today we are celebrating Teachers Day. I feel very happy. Ma'am, teachers and all my dear friends. Today we have gathered here to celebrate Teachers Day and also self-government day. Today I am proud to be a teacher because of I faced so many problems and I am so happy. All children are cooperated to me and I am saying when I am saying lessons they are concentrating on lesson only. This is the happiest moment in my life. Thank you. We are honored to share my experience with you. Today I understood the struggle and stress of all the teachers. Teachers is not just a job. It has a lot of responsibilities to the teachers. Today I entered to the 4th class. The class, they are cooperating and they are responding is very good. I am very happy today. Thank you. Respected correspondents, sir, principal madam, teachers, all my dearest friends. First of all, I wish you a happy Teachers Day. Teachers are not only teachers academic lessons, but they also teach us instant values to the teachers. My heartfelt gratitude towards them. Wishing you once again happy Teachers Day to all the teachers. Thank you. Respected correspondents, principal ma'am, teachers and all my dear friends. First of all, I wish you all happy Teachers Day. Teachers Day is celebrated on birth anniversary of Radhakrishnan. Today I enjoy a lot as a student teacher. I understood the role of every teacher in the class and the problems faced by them while
class. Teachers Day. It is very excited to be a student teacher and I enjoy a lot of play. And it is very hard to be a teacher. Hats off to all teachers. Thank you. Correspondents, principal ma'am, teachers and my dear colleagues. First of all, I wish you a happy Teachers Day and self-government day to all of us. I am very thankful to our correspondents for giving this opportunity as I become a student teacher. Today I experienced that how the teachers are doing hard work by controlling all the classes and teaching. Hats off to all the teachers.